హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఆన్లైన్లో వెళ్ళి డైరెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ వాళ్ళైతే మనకు మార్క్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా మార్క్ టెస్ట్ రాయొచ్చు, ఫ్రీగానే రాయొచ్చు, ఫోన్లో కూడా రాయొచ్చు. సో అక్కడికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఒకసారి మార్క్ టెస్ట్ ఓపెన్ చేసి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, అసలు రూల్స్ ఏంటి, ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చదువుకొని వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది. సో నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ కింద లాస్ట్ ఆప్షన్ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, MOCK మార్క్ టెస్ట్. ఈ మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. ఎవరికైనా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ కావాలి అంటే ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్ పేపర్ వచ్చిందని చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మార్క్ టెస్ట్ అంటే మీకు రేపు ఐసెట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలనేది చెప్తున్నా. మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగానే మీకు రావడం జరుగుతుంది సిస్టంలో కూడా. సో మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేసినాక ఈ విధంగా రావడం జరుగుతుంది. రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ మీ ఫోటో కనిపిస్తుంది. మీ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది మీ ఆల్ టికెట్ మీద ఉంటుంది. ఆ రెండు ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ చేయవలసి వస్తుంది. ఇక్కడ మనకి ఏం అవసరం లేదు, జస్ట్ సైన్ ఇన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకు రూల్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఎగ్జామ్కి టైం ఎంత, 150 minutes. మీకు ఎగ్జామ్ రైట్ సైడ్లో మనకు టైం అయితే చూపిస్తుంది. ఇవన్నీ ఒకసారి చదువుకోండి. సో ఈ సిల్వర్ కలర్లో వచ్చింది అనుకోండి, అది మీరు ఇంకా క్వశ్చన్ చూడలేదని అర్థం. రెడ్ కలర్లో వచ్చింది అనుకోండి క్వశ్చన్ నెంబరు, మనం ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ కలర్లో వస్తే మనం ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్ చేసినామని అర్థం. సో మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేటివి మార్క్స్ ఏం రావండి. మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ వెళ్ళి చూసుకోవడానికి ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. సో ఒకసారి ఇవన్నీ చదువుకోండి. మీరు చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నీ అర్థమైనాయి అని చెప్పి ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్ అని కొడితేనే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనకు టైం ఇక్కడ డిస్ప్లే అవుతుందా, 149.57. సో ఈ 150 minutes అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ మ్యాథ్స్ అనేది ఉంటుంది కనుక నాకు మ్యాథ్స్ రాదనుకోండి, ఏ క్వశ్చన్ పైన క్లిక్ చేసి అయినా ఇక్కడ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 39 క్వశ్చన్ డిస్ప్లే చేయమని అడుగుతున్నా. ఏ క్వశ్చన్ డిస్ప్లే చేయమంటే ఆ క్వశ్చన్ డిస్ప్లే చేస్తుంది. కొంచెం ఫోన్ కనుక మార్క్ టెక్స్ట్ కనుక స్లో ఉంది, బట్ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు అట్లా ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసిన, దీనికి ఆన్సర్ నాకు ఏదో నేను ఇప్పుడు సెకండ్ పెడదాం అనుకుంటున్నా. ఆన్సర్ పైన క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీ ఆన్సర్ సేవ్ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు 1కి ఆన్సర్ చేసినాం కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నాకు సెకండ్ క్వశ్చన్ రాదనుకో, వదిలేస్తా. నేను డైరెక్ట్ 4th క్వశ్చన్ కోతా. ఇప్పుడు 4th క్వశ్చన్ కోతే ఇక్కడ చూడండి, 3rd క్వశ్చన్కి సిల్వర్ కలర్ పడింది. ఎందుకు మనం 3rd క్వశ్చన్ ఇంకా చూడలేదు. ఇప్పుడు 4th క్వశ్చన్ ఆన్సర్ నాకు నేను ఏదనుకుంటున్నా, మనకి వచ్చింది పెట్టొచ్చు 3. ఒకవేళ తర్వాత 3 కాదు మనకు 2 అనిపించింది అనుకోండి, 2 పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఈ విధంగా మనకి ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్కి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను 17 క్వశ్చన్ మీద క్లిక్ చేసిన. ఈ విధంగా మీకు కంప్యూటర్ విండో మీద పెద్దగా కనిపిస్తుంటాయి, అన్ని ఆన్సర్లు కూడా కనిపిస్తుంటాయి. సో మీరు ప్రతి క్వశ్చన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. లాస్ట్కు సబ్మిట్ కొట్టాలి. ఎంత టైం ఉన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్లో పైన 148.58. ఈ విధంగా మీరు ఒకసారి మార్క్ టెక్స్ట్ అనేది ట్రై చేయండి. మీకు అన్ని రూల్స్ చదువుకొని వెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.